ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ది రాజా సాబ్ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ఫస్ట్ సాంగ్ రెబల్ సాబ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే అమెరికాలో ప్రత్యేకంగా జనవరి 8న ప్రీమియర్ షోలు ఏర్పాటు చేశారు. డిస్ట్రిబ్యూటర్లు ఈ షోల ద్వారా సుమారు $10 మిలియన్ వసూలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ ప్రకటించిన పోస్టర్ ప్రకారం సినిమా మొత్తం 3 గంటలు 15 నిమిషాలు నిడివి కలిగి ఉంది. ఈ పొడవైన రన్ టైం ప్రభాస్ కెరీర్లోనే అత్యంత పొడవైన సినిమాగా నిలవనుంది. గతంలో పుష్ప 2, యానిమల్ వంటి 3 గంటల పైగా ఉన్న సినిమాలు విజయవంతమవుతుండటంతో ఈ డ్యూరియేషన్ పెద్ద ఇబ్బందిగా కాకపోవచ్చని భావిస్తున్నారు. అయినప్పటికీ దర్శకుడు మారుతి ఇంత ఎక్కువ నిడివున్న సినిమా ఎలా తెరకెక్కించాడో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అసలు డ్యూరియేషన్ నిడివి సెన్సార్ పూర్తయిన తరువాత మాత్రమే ఖచ్చితంగా తెలియనుంది. ఈ సినిమా హారర్ కామెడీ జానర్లో రూపొందుతోంది. ప్రభాస్ సరసన మాలవికా మోహన్, నిధి అగర్వాల్, సంజయ్ దత్, బోమన్ ఇరానీ, రిద్దీ కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. మాలవికా మోహన్ తెలుగు తెరపై తన తొలి సినిమా చేస్తోంది. సంగీతం తమనందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాట, టీజర్, మ్యూజిక్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందాయి. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం రిలీజ్కు నెల ముందే జియో హాట్స్టార్ ది రాజా సాబ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార ప్రకటన ఇంకా రాలేదు. సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్లింగ్, ఎంటర్టైనింగ్ అనుభవాన్ని అందించనుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.